నిన్ను మాత్రమే వదిలి వెళ్ళలేదు, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. హలో, నేను ప్రతాప్ని మాట్లాడుతున్నా. డాక్టర్స్ దాన్ని విదేశాలకు తీసుకెళ్ళమని చెప్పారు. థ్యాంక్ యూ విజయ్ కుమార్. అంకుల్, మల్లిక్కి తోడుగా నేను మీతో లండన్ వస్తాను. చనిపోయిన అరుణ్ని మర్చిపోవడానికి సహాయంగా ఉంటాను. మేనేజర్. ఎస్ సార్. ఎయిర్ ఇండియాలో లండన్కి 3 టికెట్లు తెప్పించండి. ఓకే సార్. Hey Pratap, welcome to London. How is everything? నా మనశ్శాంతి నీ చేతిలోనే ఉంది. No problem. How is the journey? Malika, how are you, ma? బాగున్నావా? Hey Katie, come on. Take the luggage. ఓహో, Luggage got ఇదే సామాన్లు మోసుకెళ్ళే కూలియా? ఇదే చాపు. మేడం చు. Hey Wayne. అదే చాపు. Clear the baggage quick. అదే. నువ్వు తీసుకెళ్తాను. పద. ఇప్పుడు ఇది. Hey, what is this? ఏంటిది? మరేం లేదు సార్, మన దేశానికి స్వతంత్రం రావడానికి ముందు వీళ్ళ బరువు మనం ఎన్నేళ్లు మోసాము, ఇప్పుడు వీడి బరువు మోసే తప్పేంటి? భారత్. Hey Katie, put it in the trolley and go. ఇదే అంకుల్ బంగ్లా. అమ్మాయి మనోవ్యాధికి మందు ఈ ఊరు, ఈ ప్లేసేరా? నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. రే, నేను చెప్పలేదు? అటు చూడు. రే మధు. హలో. ఎస్. ఓకే, స్టాక్స్ ఎంత పంపించారు? అందులో రిటర్న్స్ ఎన్ని వచ్చాయి? ఈ వారం 2400 పోర్షన్స్ డెలివర్ చేయమని చెప్పాను, చేశారా? యు నో సంథింగ్, వీ హ్యావ్ టు గెట్ 90,000 pounds. అందులో 1% తగ్గినా కూడా అవర్ బిజినెస్ విల్ బి ఎఫెక్టెడ్. అండర్స్టూడ్? హలో. ఎస్. ముందు ఎవరు వచ్చారో చూడు. హలో, యు విల్ టాక్ టు యు. హలో అంకుల్. హాయ్ మధు, హౌ ఆర్ యు? ఫైన్. మల్లిక రాలేదా? హాయ్ మల్లిక. హలో. ఏ, ఏమిటి డల్గా ఉన్నావు? హైదరాబాద్ లో ఒక్క నిమిషం ఒక చోట ఉండవు, తిరుగుతూనే ఉంటావు. లండన్ వచ్చావు కదా, ఎగిరిపోవాలి. రే మధు. యా. నువ్వేం చేస్తావంటే కొన్నాళ్ళు ఈ డబ్బు, బిజినెస్ ఇవన్నీ పక్కన పెట్టి మల్లికని తీసుకుని సిటీ అంతా చూపించాలి. తన ఫ్రెండ్ తన కళ్ళ ముందే యాక్సిడెంట్లో చనిపోయాడు. అందుకే అలా ఉంది. నువ్వేం చేస్తావంటే ఆ షాక్ నుంచి మరిపించి నిన్నే ఎప్పుడూ తలుచుకునేలా చేయాలి. డాడీ, 2 రోజులు తను నా పేరే చెప్పేట్టు చేస్తాను. వెరీ గుడ్. ఆ మధు, మల్లికని తీసుకెళ్ళి ఆమె రూమ్ చూపించు. కమాన్ మల్లిక. నా బిడ్డ మనసులో ఇంకొకరు ఉన్నారని తెలిసి నీ కొడుకు దాన్ని కట్టబెట్టడానికి ఒప్పుకున్నావు. యు ఆర్ ఎ ట్రూ ఫ్రెండ్. రే, ఏది దాచిపెట్టకుండా జరిగిందంతా చెప్పేవు చూడు, అదేరా నాకెంతో నచ్చింది. వాసన చూడు, గంధం వాసన వస్తుంది కదా? లేదే. గాడిదిగా తెలుసు గంధం వాసన. ఏంటి మెల్లిగా ఇలా కొడితే చచ్చిపోతాను. లండన్ లో ఇంత పెద్ద ప్లేస్ ఒక తెలుగువాడు, అది నా స్నేహితుడు కొన్నాడని తలుచుకున్నప్పుడు నాకెంతో గర్వంగా ఉందిరా. రే ప్రతాప్, ఎన్నున్నప్పటికీ మన దేశానికి అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్ళు ఉంటేనే నా మనసుకి హాయిగా ఉంటుంది. డాడీ, నేను మళ్ళీకి సిటీ చూపించొస్తాను. డాడీ
నేను వీళ్ళకి కూడా వెళ్ళి అన్ని చూపించేసినా. డాడీయా? ఎవర్రా నీకు డాడీ? మా ఊళ్ళో ఫ్రెండ్ వాళ్ళ నాన్నని డాడీ అనే పిలుస్తాం. మీ ఊళ్ళో అలా పిలవరా? సరే నేను వస్తాను. రే వాళ్ళు ఏదో ఏకాంతంగా వెళ్తుంటే మధ్యలో నువ్వెందుకురా? ఒకే చోట ఎంతసేపు దుప్పుల పత్రంలో తిరగను. ఇద్దరు ఒంటరిగా వెళ్తున్నారు. తప్పిపోతే కూడా నాలంటి వీరుడు ఒకడు వెళ్ళొద్దు. ఎక్కమా ఎక్కువ వెనకాల. సరే పర్వాలేదు, వదిలే. ఇదే బకింగ్హామ్ ప్యాలెస్. ఇక్కడే ఈ ఊరానికి క్వీన్ ఎలిజబెత్ ఉంటుంది. ఈ ప్యాలెస్ హిస్టారికలీ ఫేమస్. ఈ ఊరికి వచ్చిన వాళ్ళు ఎవరు ఈ ప్యాలెస్ చూడకుండా తిరిగి వెళ్ళరు. ఇదిగో వెళ్తున్నారు చూడు, వీళ్ళే రాణిగారి మెయిన్ కాపలాదారులు. సరిగ్గా పగలు 12 గంటలకు వీళ్ళు డ్యూటీలు మారుతారు. లోపల వాళ్ళు బయటకు వస్తారు, బయట వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇది ఊళ్ళో చాలా విశేషంగా చూస్తారు. అమ్మని ఎంత పెద్ద తలో. టోపియా. హాయ్ అరుణ్, మన ఊళ్ళో ఉన్న బట్టల మిల్లులో 50,000 మంది డ్యూటీలు మారుతున్నారు. అది వింతగా చూడడానికి ఒక్కడు రానంటాడు. ఇక్కడ 50 మంది డ్యూటీ మారడాన్ని 50,000 మంది వింతగా చూస్తున్నారే. అవును, మల్లికేది? మల్లిక అయ్యయ్యో, వీళ్ళని చూసుకోమని మనల్ని పంపించారే. అరుణ్, మల్లిక ఇదెవరు? పిల్ల పాలరాది శిల్పమా? అయ్యో, నవ్వేసింది, నన్ను చూసి నవ్వేసింది. అయ్యో, నాతో మాట్లాడేసింది. అయ్యో, నాలాంటి అందగాన్ని ఇలాంటి అందగత్తని ఒకే లోకంలో కలిపిన ఓ దేవుడా, నువ్వు నిజంగా దేవుడివి. ఏ సభ్యస్ నోకురా, నీ కలర్ నాకు రా తల్లి. షేక్ హ్యాండ్ ప్లీజ్. అయ్యో, షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళింది? అయ్యో, ఓహో రంభా మాయమైపోయింది. మల్లిక, నిన్ను ఎక్కడ వెతకాలి? మల్లిక, ఐఎమ్ సారీ. సరే పద లెట్స్ గో. అయ్యో, ఆశ పెట్టి మోసం చేసిందే. రాజయ్యడి? రాజానా? నా వెనక వచ్చాడే. మల్లిక రాజా, రాజా, మల్లిక ఎక్కడ కనపట్లేదు. సరే రా పోదాం. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. మనం వెళ్ళిపోతే మరి రాజా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మల్లిక సార్, నేను వచ్చేసాను సార్. ఉన్నాను సార్, వచ్చేసాను సార్. మల్లిక, అయ్యయ్యో. అంకుల్, మాతో వచ్చిన మీ రాజా కనిపించకుండా పోయాడు. ఏమిట్రా ఇది? అనుకున్నాను. సడన్ గా మల్లిక ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈవెను వెతికి పట్టుకునే లోపు అతను మిస్ అయిపోయాడు. అమ్మయ్యా, కొన్నాళ్లే మనశ్శాంతిగా ఉంటాను. రే, ఏమిట్రా ఇది? చాలా తేలిగ్గా చెప్పేస్తున్నావు. 4 రోజులు తిండి లేకపోయినా వాడికి ఏమీ అవదు. రే, అతని పాస్పోర్ట్ నీ దగ్గర ఉంది, అతని దగ్గర అడ్రస్ కూడా లేదు, ఎలా తిరిగి వస్తాడు? రే, ఈ లండన్ జనాభాలో వాడి మొహం మాత్రం సపరేట్ గా తెలుస్తుంది. అవసరం చెడు ఎత్తుకోవచ్చు. రోడ్లో నడిపించారు, రోడ్లో పరిగెత్తించారు, రోడ్లోనే తినమన్నారు, రోడ్లోనే పడుకోబెట్టారు, రోడ్లన్నీ తిరగమన్నారా? రే మధు, మల్లిక ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఎక్కడికి వెళ్దాం? రే, తన్ను అడుగుతావేంట్రా? మన తోటకు తీసుకెళ్లి చూపించరావచ్చుగా. లండన్ లో తోట? అవును, మా తోటకొచ్చి చూడు, అదిరిపోతావు. బై బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ డాడ్. ఫైన్. నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదుటనే కలవా దొరికినది నా స్వర్గం పరిచినది